ఏమిటి బాబాయ్ అలా దగ్గుతున్నావు? ఏమి లేదు బాబు, 2 రోజుల నుంచి చలి జ్వరం వస్తా ఉంది. అరే, ఇంత జ్వరంగా ఉంటే పనిలోకి ఎందుకు వచ్చా? పనికి రాకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుంది బాబు? అలాగని ప్రాణాలు తీసుకుంటావా? నారాయణ, ఏం గురు? బాబాయ్కి 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పంపమను. ఎవడి బాబాయ్ సొమ్ము? అదేమిట్రా, మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళకి జబ్బు చేస్తే మనం ఆదుకోవద్దు, తర్వాత తీసుకుంటానులే. ఇలా ఆదుకోబట్టే పరివాడు ఎవడో యజమాని ఎవడో తేడా లేకుండా పోయింది. ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటాం మంచిది. అంటే తోటి కళాకారుడికి అడ్వాన్స్ ఇవ్వడం తప్ప? కాదు, పనివాడు యజమానిలా పెత్తనం చెలాయించాలనుకోవటం తప్పు. అంటే నేను పనివాడి అన్న సంగతి గుర్తుంచుకోవటం మంచిది. ప్రకాష్, హాస్యం ఆడుతున్నావా? కాదు, ఇక్కడ నీ స్థానం ఏమిటో నీకు గుర్తు చేస్తున్నాను. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? దిక్కు లేక రోడ్ల వెంట తిరుగుతూ బ్రతుకు తెరువు చూపించమని దేహీని నా పంచల చేరిని వాడుతున్నాను తెలుసు. ప్రకాష్, నీ అరుపులకు భయపడేంత అర్ధకుని కాదు. మర్యాదగా పనివాళ్ళలాగా పని చూసుకో, లేదా బయట రాసి వస్తుంది. ఏమిటా, నన్ను బయటకి నడవమంటావా? నా ఊపిరితో ప్రాణం పోసుకున్న ఈ పుణ్యస్థలం నుండి, నా చెమటతో తడిసి చల్లబడిన ఈ చలువ పందిరి నుండి, నా రక్తంతో రంగులు పూసుకున్న ఈ బొమ్మరిల్లు నుండి నన్ను బయటికి వెళ్ళమంటావా? నీ ఊపిరి, నీ చెమట, నీ రక్తం మా కోసం తేరగా వాడలేదు. నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేశాను. నీవు నీ కడుపు కోసం కష్టపడి గిట్టుబాటని కూలి తీసుకున్నావు. ఒరే, కష్టానికి తగిన ఫలితమే నేను తీసుకుని ఉంటే నువ్వీనాడింత గొప్పవాడివి అయి ఉండేవాడివి కావు, నన్ను ఇలా అవమానించేవాడివి కావు. తప్పు నాదిరా. నన్ను స్నేహితుడిగా నీతో సమానంగా చూస్తున్నావు అనుకున్నానే కాని ఇలా స్నేహాన్ని వ్యాపారంగా మార్చి నాకు ద్రోహం చేసేటంత నీచుడిగా నేను ఎప్పుడూ ఊహించలేదు. హద్దు అంతస్తు మరిచిపోయి మాట్లాడితే ఏం చేస్తావు? మెరబెట్టి బయట నెట్టిస్తాను. చూస్తానే, బయట ఇచ్చి పారేయండి. మా రాము మీద చేయేస్తారా నీ ప్రాణాలు తీస్తాం. నా కోసం మీరెవరూ చేసుకోవద్దు. ప్రకాష్, కష్టజీవులకు కష్టపడటమే కాదు, అన్యాయం జరిగితే తిరగబడ్డం కూడా తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడే చంపి పాతిపెట్టిన సాక్ష్యం కూడా దొరకదు. కానీ పుట్టి కొయ్యల్ని తట్టి ప్రాణం పోయగల ఈ చేతులతో నీలాంటి బురద కొయ్యల్ని చంపి మళ్ళీ చేసుకోలేను. మోసపోయిన స్నేహితుడిగా నా చివరి మాట విని, మాలాంటి కళాకారులు నీలాంటి యజమానులను ఎందరినైనా తయారు చేయగలరు. కానీ నీలాంటి యజమానులందరూ కలిసిన ఒక్క కళాకారుని కూడా తయారు చేయలేరు. గుర్తుంచుకో.